ప్రభువైన యేసు నామములో వందనములు. శుభోదయం. ఉదయకాలంలో యేసయ్య మాట వినుటకు ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం నుండి 23 వచనాలు యేసు ప్రభువారు మనకు నేర్పించిన ఒక విలువైన హెచ్చరిక గురించి నేర్చుకుందాం. ప్రభువా ప్రభు అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరుగను, అక్రమము చేయవాళ్ళారా నా యొద్ద నుండి ఉండని వారితో చెప్పుదును. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అనేక మంది ప్రభువా ప్రభు అని పిలిచి ఒక క్రమ పద్ధతి లేకుండా తమ జీవితంలో అక్రమంగా నడుచుకొనొచ్చు. ప్రభు పేరిట అనేక కార్యములు చేసి ఉన్నామని చెప్పుకుంటూ దేవుని సన్నిధిలో తమ వాదములు వినిపించుచుంది. పాత నిబంధన గ్రంథములో తన్నిన దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు వ్యర్థముగా తన నామమును ఉచ్చరింపకూడదు అని హెచ్చరించి ఉన్నాడు. కానీ ఈ దినములో అనేక మంది ప్రజలు దేవుని యొక్క పేరిట వ్యర్థంగా ఉచ్చరించి వాక్య క్రమంలో నడవక, దేవుని యొక్క వాక్యము తన ఆజ్ఞలు తన నిబంధనలు ఒక రీతిగా ఆయన మనకు హెచ్చరిస్తూ ఉంటే మనుషులై అనేక సార్లు దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా జీవించేవారు చాలామంది ఈ చివరి దినాల్లో కలరు. ప్రభు పేరు తెలుసు, కానీ పేరుకు తగ్గట్టుగా జీవించే జీవిత విధానాలు మాత్రం చాలామంది తెలుసుకోలేకపోతున్నారు. ఒక మాట మనం గమనించాలి, యేసు నామములో శక్తి ఉంది. ఆ పేరిట మనం ప్రార్థించినప్పుడు దెయ్యాలు పారిపోవచ్చుంది, అద్భుతాలు జరుగుతుంది, అనేకమైన అవసరతలు యేసు నామములో తీర్చబడుతుంది. మనము ఆ పేరు ఉచ్చరించి పలుకుతున్నాము. అలా అని మనం దేవుని పట్ల విశ్వాసము భయభక్తి కలిగి ఉన్న వారమా అని ఆలోచిస్తే చాలామంది క్రమము తప్పి జీవిస్తున్నటువంటి జీవిత విధానాలు కలిగిన వారే ఉన్నారు. వాక్య క్రమములో జీవించడం అనేది దేవుడు కోరుకుంటున్న విలువైనటువంటి కోరిక. నువ్వు బలులు అర్పించుట కంటే సమీపించి దేవుడు చెప్పే మాటలు ఆలకించి నడుచుకోవడం ఎంతో శ్రేయస్కరము అని ప్రభు అనేక మార్లు గ్రంథములు ఆయన వ్రాయించారు. అయితే ఈ రోజుల్లో మానవులు ఏం చేస్తూ ఉన్నారు? తమ విచ్చలివిడి జీవితానికి అలవాటు పడిపోయి చేయరాని దుష్కార్యములు చేస్తూ ప్రభు పేరట మేము ప్రార్థించినవన్నీ ప్రభు వింటున్నాడు కదా, దెయ్యాలు మాకు లోబడుతుంది, అనేక అద్భుత కార్యాలు మా ద్వారా జరుగుతుంది, యేసునామములో గొప్పతనాన్ని వారు గ్రహించట్లేదు. కానీ యేసునామము ఉచ్చరించడం ద్వారా జరుగుతున్న కార్యకలాపాలను బట్టి వారేదో గొప్పవారని, భక్తిగల వారని, వారు చెప్పిన మాట ప్రకారంగా సమస్య జరుగుతుందని అతిశయిస్తూ ఉన్నారు.
ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనించాలి. ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ పరలోకపు తండ్రి యొక్క చిత్త ప్రకారంగా చేయువాడే పరలోక రాజ్యంలో ప్రవేశించును. పరలోకపు తండ్రి యొక్క చిత్తం ఏమిటి? ఆయన వాక్యానుసారంగా జీవించడం, ఆయనకి ప్రియమైన వారుగా జీవించడం, ఆయన కట్టడలు అనుసరించి నడుచుకోవడం. నేటి దినాల్లో మనం గమనిస్తున్నాం, చాలామంది ప్రభు పేరిట సూచక క్రియలు, అద్భుత క్రియలు, దెయ్యాలు వెళ్ళగొట్టడాలు చేస్తున్నారు, కానీ అనేక మార్లు అది లాభము నిమిత్తముగా, వ్యాపారము నిమిత్తము చేస్తున్నట్టుగా కనబడుతూ ఉంది. యేసు ప్రభు వారు ఉచితంగా పొందితిరి, ఉచితంగా ఇయుడి అని. కానీ ఎక్కడా ఈరోజు ప్రజలు ఒక అద్భుతం చేశారంటే దానికి తగిన పారితోషికం వారికి అందించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి ప్రార్థన చేయించుకుంటే దానికి తగ్గట్టుగా పారితోషికం ఆశిస్తూ ఉన్నాడు. అది వాక్యానికి అనుకూలమైన జీవితం కాదు, వాక్య విరుద్ధమైన జీవితం. మనము పొందినటువంటి ప్రతి ఒక్క కృపావరములు అది ఉచితమైనవి. ఎందుకంటే సకల మానవ జాతికి దేవునికి కృప ఉచితం. దేవునికి కృపవరం పొందిన ప్రతి వ్యక్తి ఉచితంగా ఆయన పొందుకున్నటువంటి బహుమానములు, ఉచితంగా పొందుకున్నటువంటి దేవుని కృపావరములు ఉచితంగానే ఇవ్వాలి. కానీ ఆ కృపావరము పట్టుకొని ఒకరు డబ్బులు సంపాదిస్తున్నారు అంటే అది క్రమ పద్ధతి కలిగిన క్రైస్తవ జీవితం కాదు. దానికే ప్రభు యేసుక్రీస్తు వారు అంటున్నారు, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోవుడి. ఆయన పొండి అంటూ వారిని హెచ్చరిస్తున్నాడు. కారణం ఏమిటి? ఆయన ఉచితంగా మనకిచ్చింది ఉచితంగా మనం ప్రజల పట్ల చేయాలి. ఆయన కృపావరం అంటే ఉచితంగా ఆయన దగ్గర నుంచి మనం పొందుకునేటటువంటి వరాలు. ఈరోజు కృపావరం పొందిన ప్రతి వ్యక్తి దాని ద్వారా తను కనుక లాభము సంపాదిస్తుంటే క్రమము తప్పిపోయి అక్రమముగా జీవించేటటువంటి యొక్క జీవిత విధానాలు కలిగిన వ్యక్తి. సో ప్రభు అలాంటి వారిని ప్రశ్నించినప్పుడు ప్రభు వలన పొందినటువంటి కృపావరము ఉచితంగా నేను ప్రజల పట్ల కనుపరిచి అనేక మందికి నువ్వు మేలుకరంగా ఉన్నప్పుడే తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాడవద్దు, దైవరాజ్యానికి హక్కుదారుడివి కాగలవు. ఒకవేళ కృపావరం బట్టి కనుక లాభము సంపాదించి ప్రజల చేత కొనియాడబడుతూ జీవిస్తున్నట్లయితే ప్రభు అంటున్నాడు, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పోండి. తండ్రి చిత్త ప్రకారంగా జీవించాలి. తండ్రి మనకు ఉచితంగా తన కృపావరం అనుగ్రహిస్తున్నాడు కదా. అదేవిధంగా మనం కూడా అందరికీ ఉచితంగానే ప్రార్థన చేయాలి, ఉచితంగానే మేలు చేయాలి, ఉచితంగానే గొప్ప కార్యాలు ఆ దేవాది దేవుని పేరిట మనము చేస్తూ వెళ్ళాలి. అలా కాకుండా గనుక లాభము సంపాదించి అంచె దినాల్లో ప్రభు ఎదుటికి వెళ్ళి, అయ్యా నీ పేరు మీద దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, నీ పేరిట మేము అద్భుతాలు, స్వస్థతాలు, సూచక్రియలు చేయలేదా అంటే దేవునికున్న ఒకే ఒక జవాబు ఏంటంటే, మీరు ఎవరు అక్రమం చేయవారు నా ఎదురు నుంచి పొండి అంటాడు. ఎందుకు ఆ మాట ఆయన చెప్పాల్సి వస్తుంది అంటే, దేవుడిచ్చిన ఉచితమైనటువంటి తన అనుగ్రహాన్ని ఉచితంగానే మనం చేయాలి. ఉచితంగానే ఆయనకు మహిమకరంగా మనం జీవించాలి. అది ఆయన సంకల్పం, అది ఆయన ఉద్దేశం. ఆయన వాక్యానికి అనుకూలంగా జీవించాలి. ఆయన పేరిట మనం ప్రార్థించినప్పుడు
ఆయన వాక్యానికి యోగ్యత కలిగిన జీవిత విధానాలు మనం కలిగి ఉండాలి. స్వార్థము నిమిత్తము కాదు, నిస్వార్థమైన జీవిత విధానాలు, నిస్వార్థమైన సేవా విధానాలు మనము కలిగిన వారై ఉండాలి. ఆయన చిత్తానికి వ్యతిరేకంగా మనం ఏదైనా చేసి ఆయన రాజ్యానికి మనం చేరుకోగలమంటే అసంభవము. ఆయన రాజ్యానికి మనం చేరే సామర్థ్యత కోల్పోతున్నాం. స్వార్థపూరితమైన జీవితము దేవుడు ఎప్పుడు కూడాను ప్రోత్సహించడు. ఆయన ఆవశ్యకంగా దాన్ని ఎదిరించి అక్రమము చేయవారులారా అన్న పేరు వారికి ఆయన పెడతా ఉన్నాడు. ఉదయకాల సమయంలో ఆయన నామములో గొప్ప శక్తి ఉంది. ఆయన పేరిట మనం ఏమడిగినా ఆయన సమస్తం ఇస్తాడు. అది మన స్వార్థం నిమిత్తం వాడుకోకూడదు సుమా. నిస్వార్థంగా అనేక మందికి మేలుకరంగా దైవరాజ్యానికి అనేక మంది ప్రజలకు దీవెనకరంగా ఉండేటట్లుగా మనము ఆయన పేరు ఉచ్చరించాలి, వాడుకోవాలి. ఆయన నామములో శక్తి ఉంది. ఆయన పేరిట అద్భుతాలు జరుగుతుంది. ఆయన వాక్యాన్ని బట్టి మన జీవితం గడపగలిగినట్లయితే ఆయన వలన ఆ అద్భుత ఆధిక్యతను మనం పొందగలుగుతాం. ప్రభువాని ఆయనను పిలిచినప్పుడు ఆ పిలుపుకు తగ్గట్టు విశ్వాసం మనలో ఉండాలి, నమ్మకత్వం ఉండాలి. ఆ వాక్యానికి విధేయత కలిగిన జీవితం మనకు ఉండాలి. ఆ వాక్యానికి ఎంత విధేయత కలిగి ఉంటామో, ఎంత లోబడుతూ జీవిస్తామో అటువంటి అనేక అద్భుతాలు మన జీవితంలో మనం చూడగలుగుతాం. అనేకులకు మన దీవెనకరంగా మనం నిలబడగలుగుతాం. ఉదయకాల సమయంలో దేవవర్తమానం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి వ్యక్తిగతంగా ఆలోచించుకోవాలి. ప్రభు పేరు మనందరికీ పెట్టబడి ఉన్నది. ఆయన పేరిట మనకు రక్షణ, విమోచన కలుగుతుంది. ఆయన ఈ భూలోకంలో తనకు మహిమకరణ ప్రజలుగా జీవించడానికి తన పేరు పెట్టి మనను పిలిచి ఉన్నాడు. మనం ఆయన సొత్తు. ప్రవక్త అయిన ఇర్మియా అని ఒక గొప్ప ప్రవక్త ద్వారా ప్రభు అంటున్నాడు, భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను, నాకు స్తోత్ర కారణంగాను, ఘనతాస్పదంగాను ఉందరు. నేను వారికి సకల ఉపకారం గుర్చిన వర్తమానం జనులు విని నేను వారికి కలుగచే సమస్తమైన క్షేమమును బట్టి, మేలును బట్టి భయపడుతూ దిగులు నొందుదురు. అవునండి, యేసు నామము పెట్టబడిన ప్రతి వ్యక్తులు ప్రభువైన యేసు నామం బట్టి వారు మహిమకరంగా జీవించినప్పుడు అనేకమైన అద్భుత అనుభూతులు దేవుని ద్వారా వారు పొందుకుందరు. దేవుడు అనేక ఆశ్చర్యకార్యములైన జరిగించే దేవుడై ఉన్నాడు. కనుక ఈ ప్రశస్తమైన సమయంలో ఆయన సన్నిధిలో మనం సమర్పించుకుంటూ ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ మాటలను విన్నాం. నీ వాక్యాన్ని బట్టి మాకు దీవించాలి. నీ వాక్యాన్ని బట్టి మమ్మల్ని ఆశీర్వదించండి అని అడుగుదాం. ప్రార్థన చేద్దాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, ప్రభువా ప్రభువా అని మిమ్మల్ని పిలిచే ప్రతి ఒక్కడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని తండ్రి చిత్త ప్రకారంగా చేయవాడే ప్రవేశించునని మాకు స్పష్టంగా మీరు మాట తెలియచేశారు. మీ పేరు పెట్టబడిన నీ ప్రజలు మీ ఎదుట ప్రభువా తగ్గించుకొని ప్రార్థించి, నాయనా, అక్రమమైన జీవితం కాకుండా క్రమ పద్ధతిలో వాక్యానికి అనుకూలమైన జీవితం కలిగి ఉన్నప్పుడే మీ రాజ్యంలో ప్రవేశించే హక్కుదారులం కాగలమని వాక్యం ద్వారా మేము హెచ్చరించబడి ఉన్నాం. ఈ దినము నీ బిడలో మీ చేతిలో ప్రార్థించాను. ప్రతి ప్రార్థనకు జవాబునిచ్చి క్రమ పద్ధతిలో మీకు వాక్య క్రమంలో జీవించే భాగ్యం ఇవ్వండి. అక్రమమైన జీవితము తీసివేయండి. మీ పేరిట ఉన్న గొప్ప శక్తి ప్రతి బిడలో కలిగి ఉండి మీ నామానికే మహిమ కలిగి జీవించే భాగ్యవంతులే ఉండి కృపనిమ్మని. మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తూ ఈ దినచర్య అంతటిలో ఏ రీతిగా మేము జీవిస్తున్నామనేది ప్రతి వ్యక్తులు
ప్రతి ప్రియబిడలు తమకు తాము పరీక్షించుకొని అక్రమమైన జీవితం కాకుండా వాక్య క్రమంలో నడిచి బిడలుగా ప్రతి బిడలకు ప్రతి కుటుంబాలకు ఆశీర్వదించి నడిపించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోమ్. ప్రభువు మనల్ని దీవించునుగాక. ఆమేన్.